సో ముందు చెప్పినవి ఏంటి అంటే క్లాసిఫికేషన్ కదా. సో ఇప్పుడు జనరల్ మెథడ్స్కి వద్దాం. సో జనరల్ మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే నార్మల్గా మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా అసలు మెథడ్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా. క్లాసిఫికేషన్ మాత్రం 3, మెథడ్స్కి వచ్చేసరికి 4, ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫెల్లింగ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇది అనేది షుగర్స్ని రెడ్యూస్ చేయడానికి, అంటే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి, దాని ప్రాపర్టీ ఏంటి, రెడ్యూసింగ్ షుగర్గా యాక్ట్ చేస్తుంది కదా. సో రెడ్యూసింగ్ షుగర్గా యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే టెస్ట్ యూజ్ చేయడం వల్ల రెడ్యూసింగ్ షుగర్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని మనం డిటెక్ట్ చేయవచ్చు, అంటే ఐడెంటిఫై చేయవచ్చు. సో దీనికి ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇది అనేది కాపర్ అయాన్స్ని రెడ్యూస్ చేస్తుంది, ఓకేనా. తర్వాత ఇంకా ఇది రెడ్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఇస్తుంది. సో రెడ్ కలర్ ప్రెసిపిటేట్స్కి వచ్చేసరికి Cu2O అంటే కాపర్ అయాన్ నిల్. సో సెకండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే బెనిడిక్స్ టెస్ట్ అండి. సో ఇది ఏంటంటే ఐడెంటిఫై చేస్తుంది, నార్మల్గా ఇది డిడక్ట్ చేస్తుంది ఫెల్లింగ్స్ది, కానీ సెకండ్ వన్కి వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ చేస్తుంది. సో ఇందులో మనకి రెడ్ ప్రెసిపిటేట్ అయినప్పుడు ఫస్ట్ దాంట్లో మనకి ఇందులో ఫస్ట్ గ్రీన్గా ఉంటుంది, ఉన్నది ఎల్లోగా మారి ఆరెంజ్కి మారి లాస్ట్ రెడ్గా ఫామ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా రెడ్గా ఫామ్ అయితే ఇక్కడ కలర్ చేంజ్ అనేది జరుగుతుంది. థర్డ్ టెస్ట్కి వచ్చేసరికి మాలిష్ టెస్ట్. సో ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ని టెస్ట్ చేస్తుంది, అంటే జనరల్గా టెస్ట్ చేయడం అంతే. సో దీనివల్ల మనం అటు టెస్ట్ యూజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే పర్పుల్ కలర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. రింగ్ పర్పుల్ కలర్లో ఉంటుంది, ఓకేనా. ఫోర్త్ వన్కి వచ్చేసరికి ఆంథ్రాయిడ్ మెథడ్లో ఏమవుతుంది అంటే మనం కార్బోహైడ్రేట్స్ క్వాంటిటేటివ్ ఎంత ఉంది అని ఎస్టిమేషన్ చేయడానికి మెథడ్ యూజ్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ చేయడానికి మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ప్రోటీన్స్కి వచ్చేసరికి ఇది అనేది కాంప్లెక్స్ నైట్రోజన్ కంటైనింగ్ బయోమాలిక్యూల్స్. నార్మల్గా ప్రోటీన్స్ అనగానే మీరు రాయాల్సింది ఏంటి, నా ప్రోటీన్లో నైట్రోజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అయితే ఇది ఏం కంటైన్ చేస్తుంది అంటే బయోమాలిక్యూల్స్ని కంటైన్ చేస్తుంది. ఈ బయోమాలిక్యూల్స్ ఏవైతే అంటే కాంప్లెక్స్ నైట్రోజన్ కంటైన్ చేస్తున్నప్పుడు కాంప్లెక్స్ నైట్రోజన్ బయోమాలిక్యూల్స్ని కంటైన్ చేస్తుంది. ఇవన్నీ దేంతో కంపోజ్డ్ అయి ఉన్నాయి అంటే అమినో యాసిడ్స్ తోటి కంపోజ్డ్ అయి ఉన్నాయి. ఈ అమినో యాసిడ్స్ ఏవైతే కంపోజ్డ్ ఉన్నాయో బయోమాలిక్యూల్స్కి అవి అనేది పెప్టైడ్ బాండ్స్కి లింక్ ఉన్నాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మళ్ళీ చెప్తాను, ప్రోటీన్స్ అనేటివి కాంప్లెక్స్ నైట్రోజన్ అని అంటాం. సో ఈ కాంప్లెక్స్ నైట్రోజన్ ఏం కంటైన్ చేస్తాయి అంటే కాంప్లెక్స్ నైట్రోజన్ ఏం కంటైన్ చేస్తుంది అంటే బయోమాలిక్యూల్స్ని కంటైన్ చేస్తుంది. ఈ బయోమాలిక్యూల్స్ అనేటివి అమినో యాసిడ్స్ తోటి కంపోజ్డ్ అయి ఉంటాయి. ఏవైతే అమినో యాసిడ్ కంపోజ్డ్ అయి ఉన్నాయో బయోమాలిక్యూల్స్ అవి అనేది పెప్టైడ్ బాండ్స్కి లింక్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ప్రోటీన్స్ అనేటివి ఎక్కడ ఎసెన్షియల్ అంటే గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి, టిష్యూ రిపేర్కి ఎసెన్షియల్, ఎంజైమ్ ప్రొడక్షన్కి ఎసెన్షియల్, హార్మోన్ ఫార్ములేషన్ కూడా ఎసెన్షియల్. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి క్యాసిన్, ఆల్బుమిన్, హెచ్బి, ఓకేనా. ఇప్పుడు ప్రోటీన్స్ అయిపోయింది కదా. అమినో యాసిడ్స్ మనం ఏమంటాం, నార్మల్గా మనకి ఇక్కడే చెప్పిన ఏంటి అమినో యాసిడ్స్ అనేటి బయోమాలిక్యూల్స్కి కంపోజ్డ్ అయి ఉంటాయి. ఈ బయోమాలిక్యూల్స్ అన్ని నైట్రోజన్లో కంటైన్ అయి ఉంటాయి. సో మనకి ఇక్కడ అమినో యాసిడ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇవనేటి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్స్లోనే అమినో యాసిడ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి ఇండైరెక్ట్గా, కాబట్టి అమినో యాసిడ్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. మరి దీనికి జనరల్ స్ట్రక్చర్లో ఏం కంటైన్ చేసి ఉంటుంది అంటే మనం నార్మల్ జనరల్ స్ట్రక్చర్ అమినో యాసిడ్స్ వేసినాం అనుకోండి, ఆ స్ట్రక్చర్లో ఏమేమి కంటైన్ ఉంటాయి అంటే NH2 అమినో గ్రూప్ ఉంటుంది, కార్బొనిల్ గ్రూప్ ఉంటుంది, H2 ఉంటుంది, సైడ్ చైన్ కూడా ఉంటుంది. సో ఒక అమినో స్ట్రక్చర్ మనం వేయాలి అంటే మనకు అందులో 4 టైప్స్ అనేటివి కంటైన్ అయి ఉండాలి. ఒకటి అమినో గ్రూప్, కార్బొనిల్ గ్రూప్, H2, ఇంకోటి సైడ్ చైన్. ఈ 4 అనేటివి కంటైన్ అయి ఉంటాయి.
మరి అమినో యాసిడ్స్లో క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఒకటి ఎసెన్షియల్, ఇంకోటి నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ ఏమవుతుంది అంటే బాడీ అనేది సింథసిస్ అవ్వదు. ఇక్కడ నాన్ ఎసెన్షియల్ బాడీ అనే సింథసిస్ అవుతుంది. ఇవనేది ఫుడ్ తోటి తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఇందులో ఉన్నది అందులో లేదు. మళ్ళీ ఏంటంటే ఎసెన్షియల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లైసిన్, మెథనాయిన్, వాలిన్, ట్రైపోఫాన్. మరి నాన్ ఎసెన్షియల్కి అడినిన్, గ్లైకిన్, స్టెరిన్. సో ఇవనేటి ఎగ్జాంపుల్స్. మరి క్లాసిఫికేషన్ ఓన్లీ అమినో యాసిడ్స్ కుంది, మరి ప్రోటీన్స్ గురించి చెప్పారు కదా. అమినో యాసిడ్స్ అనేటి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నప్పుడు మరి ప్రోటీన్స్కి క్లాసిఫికేషన్ లేదా అంటే ప్రోటీన్స్ కూడా 3 టైప్స్కి క్లాసిఫై అయింది. ఒకటి సింపుల్, కాంజుగేటివ్, డెరివేటివ్. సో సింపుల్ అంటే ఏంటి అంటే సింపుల్ ప్రోటీన్స్ అనేటి ఇవనేది అమినో యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి హైడ్రోలిసిస్లో హెల్ప్ చేస్తాయి. సింపుల్ ప్రోటీన్స్ అంటే ఏంటి? హైడ్రోలిసిస్ అనేది ఓన్లీ అమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. కాంజుగేటివ్స్లో ఏమవుతుంది అంటే ప్రోటీన్ ఇంకా నాన్ ప్రోటీన్ గ్రూప్ రెండు అనేటివి బాండ్ అవుతాయి. రెండు అడిషన్గా అయిన తర్వాత మనకి కాంజుగేటివ్ ప్రోటీన్గా ఫామ్ అవుతాయి. మరి డెరివేటివ్ అంటే ఏంటి అంటే ఇవనేది హైడ్రోలిసిస్ ఫామ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి, మొత్తం కాదు, పార్షియల్ అంటే లైట్గా. సో సింపుల్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్బుమిన్, గ్లోబిన్. కాంజుగేటివ్కి వచ్చేసరికి గ్లైకోప్రోటీన్స్, లిపోప్రోటీన్స్, హీమోగ్లోప్రోటీన్స్. డెరివేటివ్స్లో పెప్టాయిన్స్ ఎక్సెట్రా. సో ఇది డిఫరెన్స్. మరి దీనిలో కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే ఏంటి? ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే ఏంటి? సారీ, సైకో అన్నందుకు. ఫిజియోకెమికల్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ఇవనేటి హైగా మాలిక్యులర్ వెయిట్ని కంటైన్ చేసి ఉంటాయి. కార్డియల్ నేచర్ ఉంటుంది. ఇంకా ఇవనేది డీనాచురేషన్ అనేది జరుగుతుంది హీట్ వల్ల. తర్వాత అమ్నోఫెరిక్ నేచర్ అనేది ఉంటుంది. పిపిటి అనేది అంటే ప్రెసిపిటేట్ అనేది సాల్ట్స్ ద్వారా జరుగుతుంది. మరి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, ఫోర్త్ కదా. సో స్ట్రక్చర్ మనం ఎలా తీస్తామంటే ప్రైమరీకి వచ్చేసరికి అమినో యాసిడ్ సీక్వెన్స్ అనే ఉంటుంది. సెకండరీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఆల్ఫా హెక్సల్ లేకపోతే బీటా షీట్ అనేది యాడ్ అవుతుంది. థర్డ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది ఉంటుంది ప్రోటీన్. టెర్షియరీకి వచ్చేసరికి మల్టిపుల్ ప్రోటీన్స్ అన్ని కంబైన్ అయి ఉంటాయి, దాన్ని మనం హెచ్బి అని అంటాం. మరి జనరల్ మెథడ్స్ ఏంటి అని అంటే బ్యూరేట్ టెస్ట్, హిన్హైడ్రిన్ టెస్ట్, కేజిఎల్ టెస్ట్. ఇవి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్. మరి బ్యూటెన్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఇది అనేది పెప్టైడ్ బాండ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అంటే ప్రోటీన్ పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది. దీనికి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే పెప్టైడ్ బాండ్స్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అని రాయొచ్చు. మరి ఇలా డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఏ కలర్ ఫామ్ అవుతుంది అని అంటే వాయిలెట్ కలర్ అనేది ఫామ్ అవుతుంది టెస్ట్ ద్వారా. తర్వాత ఇన్హైడ్రేట్ టెస్ట్కి వచ్చేసరికి ఇది అనేది అమినో యాసిడ్ డిటెక్షన్ అని అంటాం, అంటే ఇది పర్పుల్ కలర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి ఇది అనేది ప్రోటీన్లో ఉన్న నైట్రోజన్ అనేది ఎస్టిమేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి ప్రోటీన్ నైట్రోజన్ అంటున్నాం కదా, ప్రోటీన్ నైట్రోజన్ అనేది అమినోగా కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత మనం దాని టైట్రేషన్ అనేది చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ జనరల్ మెథడ్స్ కదా, అంటే ఈ 3 టెస్ట్లు అనేటివి ఓన్లీ ప్రోటీన్కే. మరి ఇప్పుడు అమినో యాసిడ్కి 3 టెస్ట్లు ఏంటి అని అంటే ఒకటి మిన్హైడ్రిన్, మీకు కనిపించకపోతే ఇక్కడ రాస్తున్నా మిన్హైడ్రిన్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్కి వచ్చేసరికి పేపర్ క్రోమాటోగ్రఫీ, థర్డ్ టీసీఎల్, ఫోర్త్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. సో మిన్హైడ్రిన్ టెస్ట్కి వచ్చేసరికి ఇది అనేది ఏం చేస్తుంది అంటే అమినో యాసిడ్ అనేది రియేజెంట్ తోటి బైండ్ అవుతుంది. అయిన తర్వాత పల్పల్ లేకపోతే బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దీనికి ఇది ప్రిన్సిపల్. ప్రొసీజర్కి వచ్చేసరికి అన్హైడ్రిన్ అనేది రియేజెంట్ అనేది శాంపుల్లోకి యాడ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ శాంపుల్లో అన్హైడ్రిన్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని హీట్ చేయాలి, మిక్చర్ హీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇట్లా హీట్ చేస్తున్నప్పుడు మనకి ఏమైతే పర్పుల్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. పర్పుల్ కలర్ ఒకవేళ శాంపుల్ యాడ్ చేసిన తర్వాత ఫామ్ అవుతుంటే అమినో యాసిడ్ అందులో ప్రజెంట్ అయి ఉన్నట్టు, అంటే ఆ రియేజెంట్ అనేది పాస్ అయినట్టు.
తర్వాత పేపర్ క్రోమాటోగ్రఫీ. సారీ, ఓన్లీ 4 టైప్స్ కాదు, 5 టైప్స్ ఉన్నాయి. 5th టైప్కి వచ్చేసరికి స్పెక్ట్రోఫోటో మెట్రిక్. ఓకేనా. why again took this test, I'm not understanding. Okay, సో ఇందులో ఆల్రెడీ మళ్ళీ మాలిష్ టెస్ట్ గురించి, స్పెల్లింగ్ టెస్ట్ గురించి కొంచెం ఇన్డెప్త్గా రాసినట్టున్నాను. నేను ఇది మిస్ అయ్యానా? పేపర్ క్రోమాటోగ్రఫీ గురించి మీరు జనరల్గా రాయొచ్చు, టీసీఆర్ గురించి కూడా రాయొచ్చు, అండ్ ఎక్స్చేంజ్ కూడా రాయొచ్చు. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. ఓకే, సో ఇది మాలిష్ టెస్ట్. ఓకే, ఇప్పుడు యూనిట్ 2కి వెళ్ళిపోదాం. యూనిట్ 2లో ఏమవుతుంది? ప్రోబయోటిక్స్ అనేటిది ఉంటుంది. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అని అంటే, ఇవనేటి ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే అడిక్వేట్ అమౌంట్స్లో అడ్మినిస్ట్రేట్ అవుతాయో, హెల్త్ని కాన్ఫర్ చేస్తుందో హాస్ట్ తోటి అవి. సో ప్రోబయోటిక్స్ ఏంటంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అని కూడా మనం పిలుస్తాం. అంటే మనకి ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు బెనిఫిటే, లాస్ ఏం లేదు. ఇప్పుడు పాలల్లో అంటే మిల్క్లో, ఫుడ్లో యోగట్ రావాలి అంటే ఫర్మినేటివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఈ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్నే అంటాం. ఫర్మెంటేషన్ ఎట్లా జరుగుతుంది చెప్పండి? మిల్క్ ఎలా కర్డ్గా కన్వర్ట్ అవుతుంది? ఫర్మెంటేషన్ వల్ల. ఆ ఫర్మెంటేషన్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో వీటిని మనం ప్రోబయోటిక్స్ కూడా పిలుస్తాం. ఓకేనా. సో మళ్ళీ ఇది అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేసిల్లు అంటే లిల్లీ స్టిల్వెల్. ఈ ప్రోబయోటిక్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిల్లు? లిల్లీ. ఓకే, సో మన ఎగ్జాంపుల్స్ ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం, స్పెక్టోస్కియస్ ఒకటి. మరి దీని హిస్టరీ ఏంటంటే, ఇది అనేది ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిల్లు, మరి ఈ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఇదంతా, అతను ఏం అబ్జర్వ్ చేసిండు, అబ్జర్వ్ చేసిన తర్వాత అతను ఏం సజెస్ట్ చేసిండు అంటే, ఫస్ట్ అతను ఎవరు ప్రపోజ్ చేసిల్లు, అతను ఎర్లీ 20th centuryలో ప్రపోజ్ చేసిన తర్వాత తను ఏం అబ్జర్వ్ చేసిండు అంటే, బల్గారియం అనేది పీపుల్ అంటే ఆ ఏరియాలో ఉన్న పీపుల్ ఫర్మెంట్ అయిన మిల్క్ అనేది లిక్విడ్ లాగా తీసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ మనకి మిల్క్ అంటే లిక్విడ్, కాకపోతే ఇంకా లిక్విడ్ అనేది లాంగర్ ఫర్మెంట్ అయిన లిక్విడ్ అనేది తీసుకుంటున్నారు ఈ ఏరియా పీపుల్ వాళ్ళని అతను అబ్జర్వ్ చేసిండు. తర్వాత అతను ఏం సజెస్ట్ చేసిండు అని అంటే, లాక్టిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియా ఇంటెస్టైన్ హెల్త్కి, అంటే మనకి మన ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్టీరియా అంటే ఈ బ్యాక్టీరియా మనం తీసుకోవడం వల్ల, అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మనం తీసుకోవడం వల్ల, అంటే ఫర్మెంట్ అయిన మిల్క్ తీసుకోవడం వల్ల లైక్ కర్డ్, మనకు హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అని సజెస్ట్ చేసిండు. అంటే ఈ ఏరియా పీపుల్ తీసుకున్నారు, వాళ్ళు ఇంప్రూవ్ అయింది వాళ్ళ ఇంటెస్టైనల్ హెల్త్, కాబట్టి అతను అలా సజెస్ట్ చేసిండు. దాని తర్వాత అతని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నార్మల్గా అతను కాదు, ప్రోబయోటిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇది అనేది మంచి హెల్త్ని, హ్యూమన్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. మైక్రోఫ్లారా బ్యాలెన్స్ అనేది జరుగుతుంది ఇంటెస్టైన్లో. అయిన తర్వాత ఇది అనేది డైజెషన్కి మంచి హెల్ప్ చేస్తుంది, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత యాంటీబాడీస్ అనేటివి ఏవైతే డయట్ తోటి ఉన్నాయో అవన్నిటిని రెడ్యూస్ చేస్తుంది స్టెప్ బై స్టెప్గా, ఫాస్ట్గా కాకుండా స్లోగానే చేస్తుంది. ఇంకేంటంటే న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, అంటే మన బాడీకి తీసుకున్న ఫుడ్ అనేది బ్లడ్గా కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్గా కొలెస్ట్రాల్ని రిడక్షన్ చేయడానికి, అంటే తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మనం బాడీ వెయిట్ కూడా తగ్గిపోతాం. ఓకేనా. సో దీనికి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏం లేదా అని అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే కాంపిటీషన్ ఉంటుంది ప్యాథోజెన్స్కి. మరి కాంపిటీషన్ ఏంటి అని అంటే, న్యూట్రిషన్, అడ్రిన్సైడ్స్, ఇవి 2 అనేటివి కాంపిటీషన్ ప్యాథోజెన్స్కి. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ సబ్స్టెన్సెస్, అంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ సబ్స్టెన్సెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, ఆర్గానిక్ యాసిడ్స్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, పెరాక్సైడ్ కావచ్చు, బ్యాక్టీరియోసిన్స్ కావచ్చు. అయిన తర్వాత ఇవనేటివి ఇన్హిబిట్ చేసే ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ని. థర్డ్ ఏం చేస్తుంది అంటే, హ్యూమన్ రెస్పాన్స్ని ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. ఓకేనా. చేసిన తర్వాత
ఎప్పుడైతే ఎన్హాన్స్మెంట్ జరుగుతుందో అప్పుడు అవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ కున్న రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫోర్త్ ఏం చేస్తుంది, ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇంటెస్టైనల్ బ్యారియర్గా. అంటే మనం పెరుగు తీసుకోవడం వల్ల మనకి ఇంటెస్టైనల్ హెల్త్ బాగుంటుంది అన్నాం కదా. సో ఇది ఒక బ్యారియర్గా ఫామ్ అయ్యి ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా స్ట్రెంత్ చేస్తుంది మనకి లోపట ఉన్న ఏంటి ఇంటెస్టైనల్ మ్యూకస్ ఏదైతే ఉందో అది అనేది స్ట్రెంత్ చేస్తుంది. దానివల్ల మనకి వేరే ప్యాథోజన్స్ అంటే ఏవైతే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో అంటే మనం ప్యాథోజన్స్ అని పిలుస్తాం కదా, అవి అనేది ఎంటర్ కాకుండా చూసుకుంటుంది. సో ఇది దానికున్న స్టెప్ బై స్టెప్ అంటే ఎంఓఏ అంటే ఎలా ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అన్నా లేకపోతే అది ఎలా వర్క్ అవుతుంది అన్న ఎంఓఏ అన్న ఒకటే. కాబట్టి ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది. మరి ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనంటే ప్రోబయోటిక్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటి మైక్రోబియల్ ఇంకా బయాలజికల్ మెథడ్స్ తోటి మాత్రమే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. జనరల్గా చూసి చెప్తామంటే మనకు అవి కనిపించవు, మనం ఐడెంటిఫై చేయలేం. ఏ మెథడ్స్ వల్ల, బయాలజికల్ ఇంకా బయోకెమికల్, ఈ 2 మెథడ్స్ వల్లనే మనం ఐడెంటిఫై చేస్తాం. సో కామన్గా ఐడెంటిఫికేషన్ మెథడ్స్కి వచ్చేసరికి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు కర్డ్ పెట్టుకుంటే ఎట్లా ఫర్మెంటేషన్ జరుగుతుందో మైక్రోస్కోప్ కింద చూడవచ్చు. తర్వాత గ్రామ్ స్టెయినింగ్, ఇంకా బయోకెమికల్ టెస్ట్, ఇంకోటి కల్చరల్ టెస్ట్, ఇంకా మాలిక్యులర్ మెథడ్స్. ఓకేనా. మరి దీనికి ఇంపార్టెన్స్ క్రైటీరియా ఏంటి అంటే ఇది అనేది గ్యాస్ట్రిక్ యాసిడ్గా సర్వై అవుతుంది బైల్ సాల్ట్స్లలో. అయిన తర్వాత ఇది అనేది ఇంటెస్టైనల్ మ్యూకసా తోటి మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే నాన్ ప్యాథోజెనిక్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీనికి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది అనేది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, డయేరియాని కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంత్ చేస్తుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ సిస్టమ్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా గట్ మైక్రోబియా బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. మనం ఏదైతే ఇంపార్టెంట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఉందో అవే అడ్వాంటేజెస్ కింద కూడా రాయొచ్చు. సో సేమ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటి సేమ్ రాయండి. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కొంతమందికి చాలా రేర్ ఏంటి అంటే కర్డ్ వాసన, మిల్క్ వాసన ఉంటే వాళ్ళకి పడదు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే మైల్డ్ అంటే కొంచెం డిస్ఇన్ఫెక్షన్ అంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అంతే. తర్వాత ఏంటంటే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇమ్యూనో కంప్రెస్ పేషెంట్స్, ఎవరికైతే ఇమ్యూనో కంప్రెస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకోవడం కష్టం అవుతుంది. మళ్ళా షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఇది ఇప్పుడు నార్మల్గా మనకు బ్లడ్ 120 days, 12 to 14 daysలో డబ్ల్యూబీసీ ఎంత మంచిగా ఉన్నా కానీ 14th day అయిన తర్వాత అవి మళ్ళీ ఫోర్స్గా స్టార్ట్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక్కసారి తీసుకున్న లాంగ్ టర్మ్ వరకు రిజల్ట్స్ ఇవ్వదు, షార్ట్ టైం వరకు సర్టన్ టైం ఇంటర్వెల్స్ వరకు. సో మళ్ళీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్నిసార్లు ఇది అనేది సర్వై అవ్వదు స్టమక్ యాసిడిటీ వలన. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అప్లికేషన్స్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలో అప్లై చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీలో ఎట్లా యోగర్ట్గా, ఫర్మెంటేటెడ్ మిల్క్గా, చీజ్గా, డైరీ ప్రోడక్ట్స్గా, సప్లిమెంట్స్గా అన్నిట్లో యూజ్ చేస్తారు. మెడికల్కి వచ్చేసరికి డయేరియా, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమి కావచ్చు, ఇవన్నీ ట్రీట్ చేస్తుంది. మరి ఇంకా అప్లికేషన్స్ ఇంకేమున్నాయంటే క్యాప్సూల్స్ వల్ల లేకపోతే థెరపాటిక్ ఏజెంట్స్ వల్ల యూజ్ అవుతాయి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్కి వచ్చేసరికి పౌడర్స్ కింద, టాబ్లెట్స్ కింద ఇవన్నీ మనం సప్లై చేయడం జరుగుతుంది. సో హియర్ వి ఎండ్ సెకండ్ యూనిట్. సో ఒక లైక్ చేయండి కదా. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి లిపిడ్స్, ఓన్లీ లిపిడ్స్ గురించి ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో లిపిడ్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా సేమ్ ఆర్గానిక్ కంపౌండ్స్. మీకు లిపిడ్స్ ఇచ్చిన, వైటమిన్స్ ఇచ్చిన, కార్బోహైడ్రేట్స్ ఇచ్చినా సరే ఇవన్నిటికీ ఫస్ట్ రాసిన పాయింట్ దీస్ ఆర్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఓకే, ఇవన్నిటి సాలబుల్ ఇన్ వాటర్, ఓన్లీ ఆర్గానిక్ సాల్వెంట్స్ మాత్రమే సాలబుల్. ఎట్లా సచ్ as ఎస్టర్, క్లోరోఫామ్ అండ్ బెంజిన్. మరి ఈ లిపిడ్స్ అంటే ఎక్కడెక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఫ్యాట్స్లో, ఆయిల్స్లో, వైగ్స్లో, ఫాస్ఫోలిపిడ్స్లో, స్టెరాయిడ్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీని ఫంక్షన్స్కి వచ్చేసరికి ఇది అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఇంకా ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ కూడా అబ్జర్ప్షన్ జరుగుతుంది, ADEK.
ఇది అనేది ప్రొవైడ్ ఇన్సులేషన్ ఇంకా ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. సెల్ మెంబ్రేన్స్కి ఇంపార్టెంట్ కాంపోనెంట్గా ఫంక్షన్ అవుతుంది. ఓకేనా. మరి క్లాసిఫికేషన్ లేదా అంటే సేమ్ టు సేమ్ సింపుల్ కంపౌండ్ డెరివేటివ్ 3 టైప్స్. సింపుల్ ఏం చేస్తుంది, ఎస్టర్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ ఎస్టర్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్ తోటి ఆల్కహాల్స్